అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. यशोदाबाई गंगाधर लक्ष्मीबाई देगाम మన దగ్గర ఆ పెండింగ్ ఉన్న 260 చెక్లే పెండింగ్ ఉన్నాయి. దానికన్నా ముందు ఏదన్నా కంప్లైంట్ ఉంటేనే పెండింగ్ ఉన్నాయి. కానీ దాదాపు 90% చెక్లు ఏప్రిల్ వరకు పెళ్లి అయిన ఆడిపడ్డలకు అందరికీ చెక్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ చెక్ల పంపిణీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాత గవర్నమెంట్ లో సంవత్సరంన్నర నా ముద్దోలు నియోజకవర్గ తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మా కార్యకర్తలు మాట్లాడుతున్నారు, సార్ మాకు తులం బంగారీగా ఇవ్వలేదు, హామీలు పూర్తిగా కాలేదు, దానికి క్రిటిసైజ్ లేదు. నేను కాంగ్రెస్ కార్యకర్తలకు పదాధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు క్రిటిసైజ్ చేసుడు కాదు, మీకు ఒకటే గుర్తింపు చేస్తున్నాము. మీరు ఇచ్చిన హామీలు ఏదైతే హామీలు ఇచ్చారో అది మర్చిపోకుండ్రి. 18 నెలలు అయింది, కేవలం 3 సంవత్సరాలే మిగిలింది. మీరు ఈ హామీలు తొందరగా కంప్లీట్ చేయండి అని మీకు యాద చేస్తున్నాము, మర్చిపోకుండాని. కానీ మీరు దానికి అపార్థం చేసుకుని మాట్లాడితే అంటే పబ్లిక్ చెడ్డ పేరు పోతుంది. దయచేసి నేను కూడా ప్రభుత్వంలో ఉన్నా, ప్రతి అసెంబ్లీలో ఎప్పుడు కూడా కానీ మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని చెప్పడం జరుగుతుంది. ప్రతి అసెంబ్లీ ప్రాంగణంలో నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మన ప్రతినిధులు అనుకోని, టీఆర్ఎస్ ప్రతినిధులు అనుకోని ఎవరన్నా అదే మాట్లాడతారు, సార్ మనం హామీలు ఇచ్చిన పూర్తిగా చేయాలా, తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గురించి హామీలు ఇచ్చిండ్రు పూర్తిగా చేయాలని ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అపోజిషన్ లీడర్లు మాట్లాడతారు. కానీ అది చాలా తప్పు. నరేంద్ర మోదీ గారి 2014లో భారతీయ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ఏమన్నారు, సబ్కా సాత్ సబ్కా వికాస్. ఆయన ఒకటే నినాదం ఉన్నది. ఏ హామీలు కూడా ఇయ్యలే, 14లో ఇయ్యలే, 18, 19లో ఇయ్యలే, 23లో కూడా ఇయ్యలే. హామీలే ఒకటే, సబ్కా సాత్ సబ్కా వికాస్, వికసిత భారత్. ఆ వికసిత భారత్ ఏదైతే చెప్పిండో ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న భారతదేశంకు 4వ స్థానంలో తెచ్చిన ఘనత ఇలా నరేంద్ర మోదీ మన భారతదేశం అని గర్వంగా చెప్పొచ్చు. కానీ హామీలు ఇచ్చిన తర్వాత ఇయ్యకుంటే అందరికీ నొస్తుంది, కడుపు నొస్తుంది, ఛాతీ నొస్తుంది, అన్ని రకాల దుఃఖం అనిపిస్తుంది. హామీలు ఇచ్చింది పూర్తిగా చేయండి అని చెప్పడం. ఇక ఏదైతే మన తెలంగాణ మన ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క సోదరుడు ఈ మాట చెప్తాడు, మాకు హామీలు పూర్తి చేయండి. దానికి అపార్థం చేసుకోకుంది. దయచేసి మేము కూడా అసెంబ్లీలో ప్రతి విషయాల మీరు ఏదైతే కష్టాలు ఉన్నాయో దాని విషయం ఖచ్చితంగా నేను మాట్లాడతాను. నిన్న కూడా ఏదైతే డిఆర్సీ డిస్టిక్ రివ్యూ మీటింగ్ జరిగింది, అందులో స్పష్టంగా చెప్పినాము, గత ప్రతి సంవత్సరంలో ఉన్న నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి మా ముద్దోలు నియోజకవర్గంకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. దయచేసి మీరు ఏదైతే రాజశేఖర్ రెడ్డి చేసిన శీలా పథకాలు అది కూడా పూర్తిగా చేయండి, మా నియోజకవర్గంకు సత్యశామం చేయండి అని ఏదైతే చెప్తున్నానో ఖచ్చితంగా నా నియోజకవర్గం కోసం ఏ పార్టీ కూడా కానీ ఎక్కడ కూడా ఏ పార్టీ ఉండని మీకోసం, మా నియోజకవర్గ ప్రజల కోసం సదా నేను కొట్లాడుతూ పోతాను. ఖచ్చితంగా ఏదైతే ఇట్లా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్లు ఇస్తున్నానో అదేవిధంగా ప్రతి ఒక్క మాటకు ఇలా సీఎం రిలీఫ్ 3000 చెక్లు ఇచ్చిన ఘనత నా ముద్దోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి గర్వంగా చెప్పొస్తుంది. ఏ పని కూడా కానీ ఖచ్చితంగా చేస్తాను. దయచేసి దీనికి అపార్థం చేసుకోకుండా చెప్తూ
ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.